హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సంధ్య క్రియేషన్స్. ఇవాళ అయితే నేను మీకైతే ఒక 4 శారీస్ చూపించబోతున్నానండి. అందులో వచ్చేసి 3 లైన్స్ డిజైన్సే, ఒకటేమో నార్మల్ ఫ్లవర్ డిజైన్. అందులో వచ్చేసి ఫస్ట్ శారీ చూడండి, గ్రీన్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదండి, డార్క్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ ఉంది శారీ. అందులో వచ్చేసి ఇట్లా గ్రీన్, గోల్డ్, మెరూన్. ఇప్పుడు నేనైతే మెరూన్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ గోల్డ్, ఇది లైట్ గోల్డ్ వచ్చిందండి శారీలో. ఈ లైట్ గోల్డ్ ఈ బాటిల్ గ్రీన్తో కాంబినేషన్తో అయితే వర్క్ చేసాను. అందులో వచ్చేసి ఏంటంటే లైన్స్ డిజైన్ సింపుల్గా కొంతమంది ఇష్టపడతారు, హెవీగా ఇష్టపడతారు. ఇది ఇంతకుముందు నేను వేసిన డిజైనే, కాకపోతే ఏంటంటే కలర్ కాంబినేషన్స్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. బ్యాక్ చూడండి, ఇది బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, గ్రీన్ విత్ గోల్డ్ కాంబినేషన్ చూసారా. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది, మెరూన్ మీద గ్రీన్ గోల్డ్ చాలా బాగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్లవర్ కూడా డిఫరెంట్ ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ ఇలా చిన్నగా డాట్స్ లాగా చిన్న బుట్టలాగా కావాలంటే ఇలా బుట్టలాగా వేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఈ హ్యాండ్స్ ఎల్బో కావాలన్నా వేసుకోవచ్చు, 10 ఇంచెస్ 5 ఇంచెస్లో కూడా వేసుకోవచ్చు అండి. ఈ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి, పైన వచ్చేసి ఇలా డాట్స్ లాగా వస్తాయి. లైన్స్ వచ్చేసి నేను గోల్డ్ జరీతో లైన్స్ ఇచ్చేసాను. ఇలా వచ్చేసి కింద ఇలా బాగుంది. ఇది హ్యాండ్ ఏంటంటే లుక్ మంచిగా, ఇదివరకు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కూడా చూపించానండి మీకు. కాకపోతే ఏంటంటే స్టిచ్చింగ్ అయితే ఈ లైన్స్ అనేది ఇట్లా మనకి మంచి నీట్గా కనిపిస్తుంది. ఇలా వస్తుంది. ఇవి 2 హ్యాండ్స్ చూసారా, 2 హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ సారీ ఇలా, ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. సెకండ్ది వచ్చేసి ఇదే డిజైను వేరే కలర్ కాంబినేషన్లో, అంటే వేస్తే ఎలా ఉంటుంది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదండి, అలా డిఫరెంట్గా చూడండి. ఇది వచ్చేసి నేను సెల్ఫ్ వేసాను మొత్తము. శారీ అంతా వీళ్ళు ఎలా ఉందంటే ఇది చూసారా, లైట్ క్రీము మెహందీ గ్రీన్, లైట్ మెహందీ గ్రీన్ ఉంది చూడండి. ఇలా శారీ అంతా సెల్ఫ్లా ఉంది. సెల్ఫ్లా ఉంటే వాళ్ళు కూడా లైన్స్ డిజైన్ లేదని చెప్పి ఇదే లైన్స్ డిజైన్ అయితే వాళ్ళు కూడా అడిగారు. సో ఏం చేశానంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా కొంచెం మెహందీ గ్రీన్లో మరీ లైట్ సిల్వర్ ఈ బోర్డర్ కలర్ తీస్తే కలిసిపోతుందని చెప్పి ఇలా కొంచెం డార్క్ కలర్ అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను నేను. బ్లౌజ్ పీస్ తీసుకొని సిల్వర్ ఆ మెహందీ గ్రీన్ కాంబినేషన్లోనే వర్క్ చేశాను చూడండి. బ్యాక్ వచ్చేసి ఇలా చూసారా, సిల్వర్ కనిపిస్తుంది కదా, సిల్వర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ బట్టి లుక్ అనేది ఎంత మారిపోతుంది అంటే డిజైన్కి ఎంత అంటే కొంచెం డల్గా కనిపిస్తుంది కదండి. ఇది సెల్ఫ్ యూజ్ చేసి ఇట్లా ఉంటాయి సిల్వర్. ఇంకా ఇది గోల్డ్ రాలేదు కాబట్టి సిల్వర్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేదంటే గోల్డ్ అయితే ఇంకా సెల్ఫ్ అయిపోయేది, కనిపించేది కాదు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ వచ్చేసి ఇవి కూడా సేమ్ అవే 10.5 ఇంచెస్ హ్యాండ్స్ కావాలని చెప్పారు వీళ్ళకి కూడా, సేమ్ అవే హ్యాండ్స్ పెట్టాను చూడండి. సెల్ఫ్ హ్యాండ్స్, సెల్ఫ్ కనిపిస్తుందా, ఇలా 2 హ్యాండ్స్ అయితే ఇలా వేసాను. ఎంత డిఫరెన్సెస్ ఉంటాయి కలర్ కాంబినేషన్ అనేదే మనకు అర్థమైపోతుంది సరే. ఇది వచ్చేసి సెకండ్ వన్. దీనికి ఇప్పుడు మనం ఎంత వేరియేషన్ అంటే ఈ లైన్స్ డిజైన్ ఇది కూడా చూడండి, ఈ బ్లౌజ్ పీస్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది చూపిస్తాను. ఇది ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి ఇలా కలర్ కాంబినేషన్ బట్టి ఏదైనా మనకి లుక్ అనేది
హైలైట్ అవుతూ ఉంటుందండి. చూసారా ఈ విధంగా. థర్డ్ వన్ కూడా లైన్స్ డిజైన్ అండి, కాకపోతే డిఫరెంట్ లైన్స్, అది కాదు. శారీ వచ్చేసి పీచ్ కలర్ శారీ ఉంది. ఇదేమో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, ఇలా కడ్డీ బార్డర్ లాగా ప్లెయిన్ బార్డర్ వచ్చింది. నేనైతే ఇది ఇప్పుడు హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని పీచ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేస్తాను. అది ఎలా వచ్చింది, బ్యాక్ వచ్చేసి కట్ వర్క్లా వస్తుందండి. చూడండి, చూసారా బ్యాక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా చిన్న కట్ వర్క్లా వచ్చేస్తుంది. అదేమో గోల్డ్ ఇచ్చాము. సైడ్ అంతా పీచ్ కలర్, శారీ అంతా పీచ్లా ఉంది కదా, ఇలా బ్యాక్ ఇలా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి క్రాస్లో ఇలా ఫ్రంట్ కూడా కట్ వర్కే వస్తుంది. చిన్న చిన్న అట్లా మనకు నచ్చితే అక్కడ అంతా స్టోన్ వర్క్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు స్టోన్స్ ఏమి వద్దని చెప్పారు. హ్యాండ్స్ వచ్చేసి వీళ్ళు కూడా 10.5 ఇంచెస్ అట్లా హ్యాండ్స్ ఉన్నాయండి. సో ఏంటంటే పీచ్ గోల్డ్ రెండు దగ్గర కాంబినేషన్సే ఉన్నాయి కదా, అందుకని నేను ఏం చేశాను, శారీ కలర్ గోల్డ్ కంటే పీచ్తో ఎక్కువ హైలైట్ చేశాను. చూడండి, హ్యాండ్స్ కూడా చూసారా, హ్యాండ్స్కి ఇవి లైన్స్ వస్తాయి, లైన్స్ మీద కూడా ఇలా ఫ్లవర్స్ లాగా అట్లా డిఫరెంట్గా వస్తాయి. టూ హ్యాండ్స్ కలర్ కాంబినేషన్ బాగుంటే డిజైన్ ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుందండి. డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా. ఇది వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ శారీ వచ్చేసి వీళ్ళదే ఓల్డ్ శారీ అండి, ఇంతకుముందు బ్లౌజ్ వాళ్ళకి సెట్ అవ్వట్లేదంట. శారీ చూడండి, ఇలా గ్రీన్ పింక్ కాంబినేషన్ వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం శారీ అంతా ఇలా చెక్స్ లానే ఉంది. సో ప్యారెట్ గ్రీన్ అనేది బ్లౌజ్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. ప్యారెట్ గ్రీనే కావాలంట. ప్యారెట్ గ్రీన్ మీద పింక్ తోటి ఇట్లా వర్క్ చేసాను అన్నమాట. నేను ఇదే ప్యారెట్ గ్రీన్ తీసాను. వర్క్ వచ్చేసి ఇలా బాగుంది. గోల్డ్ కూడా అక్కడక్కడ శారీలో గోల్డ్ కూడా ఉంది కదా, చూడండి. ఇలా డిజైన్ వేసి దాని అవుట్లైన్ పింక్ ఇచ్చేసి పింక్ అంతా అవుట్లైన్ గోల్డ్ ఇచ్చాను. ఇది వచ్చేసి బ్యాక్ ఇలా వస్తుంది. బ్యాక్ ఈ ఫ్రంట్ చూసారా, ఫ్రంట్కి ఇట్లా ఫ్రంట్ కూడా మొత్తం ఫ్లవర్స్ అనేవి వచ్చాయి. డిఫరెంట్ క్రాస్లో వేసాను. డిజైన్ ఇదైతే చాలా బాగుంటుందండి. చూడండి, కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది. తక్కువ కాస్ట్లో ఇలా ఎంత ముద్దగా పడుతుంది అంటే డిజైన్ ఇది చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కానీ ఇక్కడ ఈ డాట్స్లా పడ్డాయి కదా, ఇవి కానీ చాలా ముద్దగా మస్తు అనిపిస్తుంది డిజైన్. నేను చాలా వేసానండి ఇవైతే. ఈ డిజైన్ అయితే ఇవి హ్యాండ్స్ ఏంటంటే మొత్తం ఎల్బో అంతా ఇవే బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. చూడండి, ఇలా హ్యాండ్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది. చూసారా, ఇది హ్యాండ్స్, టూ హ్యాండ్స్. ఇది కూడా గ్రీన్ మీద పింక్ బాగా కనిపిస్తుంది కదండి, చాలా బ్రైట్ లుక్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఓల్డ్ శారీ అనుకున్నందుకు ఇలా మళ్ళీ ఇలా చేయించుకున్నప్పుడు అవి అనేది శారీస్ మంచిగా కనిపిస్తే, బ్లౌజెస్ మంచిగా అనిపిస్తే వాళ్ళకు కూడా ఏంటంటే మళ్ళీ శారీస్ కట్టుకోవాలనిపిస్తుంది కదా. అందుకని కలర్ కాంబినేషన్స్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. మనం పెట్టేటప్పుడైనా వర్క్ చేసేటప్పుడు అయినా సరే ఎక్కడ ఏ కలర్కి ఏది పెడితే బాగుంటుందని చూసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా ఇవాళ శారీస్ అయితే ఇవేనండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.